చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అన్ని మండలాలు, గ్రామాల్ని సుడిగాలిలా చుట్టేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వాళ్ళ 500 రూపాయలు తక్కువ పడి 500 రూపాయలు తీసుకుంటే ఏమైనా బతికేందుకమ్మా అనేమో వీళ్ళు అనుకుంటారు, ఈ కుటుంబం అనుకుంటది. అపోలో గ్రూప్ అంత పెద్ద గ్రూప్. ఎవరైనా పోయి ఒక బెడ్ అడిగితే బెడ్ లేదంటారు. ఎవరైనా పోయి ఒక బెడ్ లేకపోతే డిస్కౌంట్ అడిగితే నీకు ఏ పార్టీ అని అడుగుతాడు. నాకే నిజంగా దేవుడు అపోలో లాంటి గ్రూప్ నాకు ఇస్తే ఒక పెద్ద వాడే పెడుతున్నాడు. చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గడ్డ మీద ఎవరు వచ్చినా కూడా ఈ వార్డు మొత్తం ఫ్రీ మనకి చెప్తా. ఏం పోతుందమ్మా? అంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ ఇచ్చిన భూమి, ఆయన సొంతంగా ఏం కొనుక్కోలేదు. అపోలో హాస్పిటల్ కోవిడ్ టైంలో కూర్చొని పైసలు లెక్క పెట్టుకుంటా కూర్చున్నాను. నేను పని చేసుకుంటా కూర్చున్నా. రామ్మోహన్ రెడ్డి అనే 500 రూపాయలు కూడా తీసుకోడు. వాళ్ళు 50,000 5 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఇది వ్యత్యాసం. కొండా విశ్వేశ్వరరెడ్డి పదే చెప్తున్నాడు, నా పోటీ రంజిత్ రెడ్డి తోటి. నేను కూడా సవాల్ అంటున్నా, నా పోటీ విశ్వేశ్వరరెడ్డి తోటే. ఇవన్నీ నేను చేసిన పనులు, ఈ అన్ని చేసిన పనులు మీరు ఆదరించండి, మీరు దీవించండి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.